హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ మధ్య అయితే నేను డైలీ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇదైతే ఇవాల్టి బ్లాగ్ అండి. ఫ్రైడే కదా, త్వరగా వంట చేసేసి ప్రశాంతంగా పూజ చేసుకుందామని ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను. లంచ్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి రెండింటికి ఉపయోగపడేలాగా అది అండి బ్రంచ్ అంటారు కదా, ఆ బ్రంచ్ అనమాట. ఇవాళ చింతపండు పులిహోర చేస్తున్నాను. ఇదైతే కొంచెం మనం నైవేద్యంగా పెట్టడానికి ఉపయోగపడుతుంది, అలాగే టిఫిన్కి లంచ్లకి రెండింటికి యూజ్ అవుతుంది కదా అని చింతపండు పులిహోర చేస్తున్నాను. చింతపండు పులిహోర చాలా రోజులైంది చేసి, అంటే ఎక్కువగా పండగలకు చేసుకుంటాము. ఇంకా మా అబ్బాయి పెద్ద అబ్బాయి హాస్టల్కి వెళ్ళిపోతాడు. వాడు మామూలుగా పండగలప్పుడు ఇంటి దగ్గర ఉండడు. ఏదో పెద్ద పండుగ దసరా సంక్రాంతి ఇంకా అంతే అండి. మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు దసరాకు వస్తాడేమో, ఇంకా వాడు వెళ్తాడు కదా అని చింతపండు పులిహోర అయితే చేశాను ఇవాళ. అలాగే ఆలూ కర్రీ, ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఆలూ కర్రీలోకి ఇంకా ఆనియన్స్ తాలింపులో ఆనియన్స్ పచ్చిమిర్చి అంతే అండి. ఇవి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇవి వేస్తాను, ఆలు కట్ చేసి. ఇవి ఉడికించినవి, ఉడికేటప్పుడే కొంచెం సరిపడే అంత సాల్ట్ అయితే వేస్తాను. అట్లా టేస్ట్ బాగుంటుంది. ఆలు ఉడికేటప్పుడే మనం సాల్ట్ వేసుకుంటే ఆ సాల్ట్ అనేది ఆలుకు పట్టుకుంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. తాలింపులో ఇంకేం వేయమండి, అంటే మసాలా వేసుకుంటారు కదా, నేనైతే మసాలా వేయను. ఇలా ఉంటేనే మా వారికి ఇష్టం అనమాట. ఈ కర్రీ మా వారికి అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. మళ్ళీ ఇందులో పచ్చిమిర్చి మాత్రమే వేయాలి, కారం వేయకూడదు. అందుకని ఒక 4-5 పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి, అవి 4-5 వేసి అలా కర్రీ చేసి పక్కన పెట్టేసి, తర్వాత పులిహోరకి అన్నం వండేసి చింతపండు ఉడికించి ఇది కలుపుతున్నాను. చింతపండులో ఉడికేటప్పుడు కొద్దిగా బెల్లం ముక్క వేస్తాను, ఎందుకంటే మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైనా మనం చింతపండు పులిహోర చేసినప్పుడు కొంచెం బెల్లం ముక్క వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా తాలింపు వేసానండి. కొంచెం బుడ్డపప్పులు పచ్చిమిర్చి మాత్రమే ఉన్నాయి, ఇంకా కొత్తిమీర కరివేపాకు అవి ఏం లేవు. ఉన్నంతవరకు తాలింపు వేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేశాను. ఈ పులిహోర మనం ఒక 1/2 అవర్ తర్వాత తింటే బాగుంటుంది, ఎందుకంటే ఆ పులుసు అనేది అన్నానికి పట్టుకుంటుంది, అప్పుడు టేస్ట్ అనిపిస్తుంది మంచిగా. ఇంకా అంతా కలిపేసి కొంచెం దేవుడికి నైవేద్యంగా పక్కన పెట్టేసి, ఇలా ఎప్పుడైనా పూజకి లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా వంట చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా కారం పొడి ఉంది, అది ఈ కాంబినేషను మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట, అది పెట్టుకొని తింటారు. ఇంకా నేను ఇవాళ ముగ్గు పిండి తయారు చేశాను. మళ్ళీ చాలా రోజులు అయిందండి ఈ ముగ్గు పిండి తయారు చేయక. బియ్యం నానబెట్టేసి అందులో కొద్దిగా మినపగుళ్ళు కూడా వేస్తాను. మిక్సీ పట్టేటప్పుడు చక్కెర వేస్తాను, ఎందుకంటే మనకి స్టిక్కీగా నేలకి అంటుకొని ఉండాలి, పొడి పొడిగా లేయకూడదు. అందుకని కొంచెం చక్కెర కూడా వేస్తాను. మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా, అసలు ఇంకా దోశ బ్యాటర్ కన్నా ఇంకా మెత్తగా అయ్యేలాగా పిండి పట్టుకొని ఇంకా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగ్గు వేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇది అసలు నేను తయారు చేయలేదు, ఎందుకంటే చాక్పీస్తోనే వేసేదాన్ని. నాకు ఇంకా ఎగ్జామ్కి చదువుకునేటప్పుడు ఇది వేసిన తర్వాత అంటే త్వరగా వేయాలి ఇంటి ముందు, ఇంకా తిరిగే టైంలో వేసామంటే ఇంకా తొక్కేస్తారు, అసలు ఇది బాగా ఉండదన్నమాట. అందుకని ఇది తెల్లగా అయిద్దండి. ఆరిన తర్వాత ఇంకా కొంచెం కాటన్తో వేసామంటే బాగా వస్తుంది చేతికి. ఇంకా బియ్యము కొంచెం పెసరపప్పు తీసుకున్నాను, 2 భాగాలు బియ్యం అయితే 1 భాగం పెసరపప్పు అండి. అలా అయితే మనకి పాయసం అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అవి కడిగి నానబెట్టి పక్కన పెట్టేశాను. కొంచెం నానిన తర్వాత పొంగల్ చేద్దామని కొంచెం పాలు తీసుకున్నాను. 1 గ్లాస్ పాలు, 2 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. ఇవి ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేశానండి. సిమ్లో పెట్టేసామనుకో, ఈలోపు నేను ఇంకా పూజా మందిరంలో ఏమైనా తుడుచుకోవటం అలా చేసుకుంటూ ఇది చేసుకుందామని సిమ్లో పెట్టేశాను. పాలు బాగా కాగిన తర్వాత ఫస్ట్ అయితే పెసరపప్పు వేస్తున్నాను. ఎందుకు అంటే బియ్యం పెసరపప్పు 2 ఒకేసారి వేసామంటే సరిగ్గా ఉడకదు పెసరపప్పు. అందుకని 2 ఒకేసారి వేయకుండా మనం ఫస్ట్ పెసరపప్పు వేసి కొంచెం బాగా ఉడికిన తర్వాత మళ్ళీ బియ్యం వేసామంటే బాగుంటుంది పాయసం టేస్ట్గా. ఇవండి, ఇవి ముందు రోజు కడిగి పెట్టినాను కదా, అవన్నీ ఎంత తెల్లగా వచ్చాయి చూడండి. అన్నీ కడిగి ఇంకా తుడిచి పక్కన పెట్టేశాను ముందు రోజు, గురువారం రోజు. ఆ ముందు రోజు బ్లాగ్లో కూడా చెప్పాను కదా, ఇంకా మట్టి ప్రమితిలో చేశాను. ఇవాళ ఇవన్నీ కడిగి పక్కన పెట్టుకోనికి లేట్ అవుతుంది అనేసి అని ఇంకా మధ్య మధ్యలో అలా పాయసం చూసుకుంటూ ఇవి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. నేను పూజా సామాగ్రికి కూడా ఏం చేస్తానంటే బొట్లు పెట్టుకుంటాను కంపల్సరీ, ప్రతి దానికి గంటకి దానికి. ఇంకా పాయసం కూడా ఉడికింది, అంటే అది పెసరపప్పు ఉడికింది. పెసరపప్పు ఉడికిన తర్వాత బియ్యం వేసాను, తర్వాత బెల్లం సిరప్ తయారు చేసి ఇందులో పోసానండి. ఇలా అయితే నాకు పాయసం మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాను. బియ్యం
2 భాగాలు, 1 భాగం పెసరపప్పు, బెల్లం తగినంత తీసుకొని బాగా ఉడికించి ఇందులో పోస్తాను. ఇంకా లాస్ట్లో కొద్దిగా జీడిపప్పు అవి నెయ్యిలో వేయించి అవి వేసానండి. ఇది మాత్రం నేను జస్ట్ అలా తీసాను అంతే, ఎక్కువగా పర్ఫెక్ట్గా తీయలేదు వీడియో కూడా, ఎందుకంటే ఇప్పటికి లేట్ అయిపోయింది నాకు, ఇంకా పూజకి చాలా లేట్ అవుతుంది. ఇంకా ఇవన్నీ కూడా అలంకరించుకొని పువ్వులు అవి ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతంగా పూజ చేసుకోవాలనుకున్నాను అనమాట ఇవాళ, అందుకని అన్నీ పర్ఫెక్ట్గా తీయలేదు. ఇదిగోండి ఇవి ముగ్గు స్టెన్సిల్స్ కూడా ఉపయోగించి చాలా రోజులు అయింది, ఇవాళ తీసాను బయటికి. ఇవి అమ్మవారి పాదాలు, ఇంకోటి దీపం లాంటి స్టెన్సిల్, ఇంకోటి చిన్నదనమాట. ఆ చిన్నది మాత్రం రాగి చెంబు కింద వేస్తాను. ఇవి దీపాలు వెలిగించే దగ్గర, ఇంకా శుక్రవారం కాబట్టి అమ్మవారి పాదాలు వేస్తాను. ఇదైతే రాగి చెంబు అండి. రాగి చెంబులో ఈశాన్య మూలం పెట్టుకొని అందులో కొంచెం పచ్చకర్పూరము, జవ్వాదు, పసుపు, కుంకుమ, ఒక కాయిన్ వేస్తాను. రాగి కాయిన్ కాదులే, మనకి 5 రూపాయల బిల్లు ఉంటుంది కదా, అది వేసి ఇంకా పువ్వు పెడతాను. అవి 2 రోజులకు ఒకసారి నీళ్ళు అయితే మారుస్తాను. శుక్రవారం మంగళవారం కాకుండా మిగతా రోజులలో నీళ్ళు అయితే మారుస్తూ ఉంటాము. ఇంకా అన్నీ అలంకరించి పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసానండి. ఇంకా నేను ఎందుకంటే వీడియో తీస్తే మనం ఎక్కడ కూడా ప్రశాంతంగా పూజ చేసుకోలేము, ఆ వీడియో వస్తుందా లేదా అది అని, అందుకని చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పూజ చేశాను. ఇవాళ అయితే మనసుకు నచ్చినట్టు అలంకరించుకొని ఉన్న పువ్వులతో, అంటే భారీగా ఎక్కువ నా దగ్గర ఏమీ డెకరేషన్ ఐటము పెద్దగా అన్నీ ఏమీ లేవు. ఉన్నంతవరకు నాకు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే సింపుల్గా పెట్టేసి, పసుపు కుంకుమ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్చాను ఇవాళ. అంతకుముందు ఉన్న గిన్నెలు వేరు, ఇవి వేరు. ఇవి నెలకొకసారి మార్చేదాన్ని ఇంతకుముందు, ఈసారి చాలా రోజులు అయిపోయింది, ఇంకా అందుకని అవి తీసేసి వేరే మార్చాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో అక్కడక్కడ నాకు పూలు పెట్టుకోవడం అలవాటు అనమాట. అంటే ఇలా ఉర్లి బౌల్లో, ఈ ఉర్లి బౌల్ కూడా చాలా రోజులైంది పక్కన పెట్టేసాము అసలు. ఇంక ఇవాళ కడిగి ఇందులో అయితే నాకు శుక్రవారము ఇలాంటి రోజులలో ఇది ఒక మంచి పాజిటివ్ వైబ్స్గా అనిపిస్తుంది. ఇంట్లో చక్కగా మంచిగా పూజ చేసుకొని అక్కడక్కడ పువ్వులు డెకరేషన్ చేసుకొని మంచిగా ఇల్లంతా ధూపం వేసుకొని ఉంటే ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది. అందుకని ఇంకా కొంచెం పువ్వులు ఉంటే అందులో వేసాను. అందులో కూడా కొంచెం పచ్చకర్పూరము, జవ్వాది వేశాను. జవ్వాది కూడా అయిపోయిందండి లాస్ట్ ఇంక ఇవాళకి, అంటే చాలా రోజులు అయింది నేను బయటికి వెళ్ళలేదు, తీసుకోలేదు, ఇంకా ఆన్లైన్లో కూడా తెప్పించలేదు. జవ్వాదిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. దీపారాధన ప్రమిదలలో కూడా కొద్దిగా వేస్తాను, అమ్మవారికి పూజ చేసినప్పుడు అందులో వేస్తాను. ఇలా ఉల్లి బౌల్లో అలా వేసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా అయినా కానీ జవ్వాది చాలా స్మెల్ వస్తుంది. ఇంకా టేబుల్ మీద కొంచెం దుమ్ము పడి ఉంటే అలా క్లీన్ చేసి ఉల్లి బౌల్ అక్కడ పెట్టేశాను. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అండి, సింపుల్గా.